చేసుకుంటాను. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఈరోజు మార్నింగ్ అన్నమాట వ్లాగ్ అనేది రెడీ అవుతున్నాను చేయటానికి. టైం వచ్చి 6 అయిందండి. తిన్న ప్లేట్లన్నీ బయట వేసుకుంటున్నాను అనమాట. నైట్ కడిగేసుకుంటే అంత బాధ రాకపోయినా సాయిమో కొంచెం బద్దకిచ్చేసింది అనమాట, కడగలేదు. దాని గురించి చేయవద్దు వస్తుంది. కిరణ్ వెళ్ళగానే లేచేదాన్ని, 2 రోజులు బాగానే లేచాను. ఈ వారైతే లేవలేకపోయిన బద్దకిచ్చేసాను. కరెక్ట్గా మన మాట మీద మనం నిలబడితే భలే ఉంటుంది, కానీ మన బుర్ర మన శరీరం మనతో సహకరించవు దేనికైనా. లేవాలి ఇంట్లో ఒకసారి ఇలా నీళ్ళు పోసి నానబెట్టేసుకుంటే తొందరగా నానిపోతాయి, కడగడానికి అది ఈజీగా ఉంటుంది అన్నమాట. పొద్దున్నే లేవగానే ఈ రాత్రి టైం ఈ పని అంతా చేసుకున్నంత బాధ ఉండదు అనుకుంటాను ఉంటాను, కానీ ఏంటో అసలు సాయి పద్ధతి మార్చుకోదు. నైట్ టైం కొద్దిగా పని చేసుకున్నాం అనుకుంటే మనకు అంత ఇబ్బంది ఉండదు. లేవగానే ఇది దుడిచేసుకుని పూజ ముగించేసుకుని మిగతా ప్రాసెస్ లాగా వెళ్ళిపోవచ్చు. ఇవాళ హాస్పిటల్ కూడా వెళ్ళాలండి. నేను ఒక 4 days నుంచి అయితే వెళ్దామని బద్దకిచ్చేస్తున్నాను అనమాట. ఈరోజు అయితే కంపల్సరీ వెళ్ళాలి. స్టార్ట్ చేయగానే ఫస్ట్ అయితే ఇది టీ అయితే పెట్టేసుకుంటానండి. గ్యాస్ రోజు లేవగానే ఇలా క్లీన్ చేసుకుంటాను అనమాట. గ్యాస్ కట్టి ఇవన్నీ ఒకసారి ఎంగిళ్ళు అయితే ఏమైనా ఉన్నాయి తీసేసుకుని, తర్వాత అయితే ఒకసారి తడిబట్టతో ఒకసారి ఇదంతా క్లీన్ చేసుకుంటాను. టీ అయితే మరుగుతుంది, మరగనిద్దాం. సేమియాలు తీసుకొచ్చానండి, సేమియాలు అయిపోయాయి అన్నమాట ఇంట్లోనూ. పెద్దనో ఇవైతే మగ్గాలండి. ఇదైతే సాయి మగ్గం అనమాట. ఇదైతే మా మేనగోడలది. ఇదైతే మా మరదలది. ఇప్పుడు నేర్చుకుంటున్నారు వర్కులు అయితే. మీకు చూపించడానికి కాదులేండి, కాకపోతే ఏంటంటే మంచం మీద క్లీన్ చేద్దాం అనేసి. తీసాను అనమాట. ఇలా అయితే నా డే అనేది అయితే స్టార్ట్ అయిందండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసుకోండి. పప్పు వేసేసుకుంటున్నానండి నేనైతే. ఎందుకంటే ఇప్పుడు ఈ టైమింగ్లో అన్నీ చూసి కొద్ది అయితే కుదరదు నాకు. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళాలి కదా, దాని గురించి అయితే టైం సరిపోదు అనమాట. ఎక్కడ తీసింది అక్కడ పెట్టకపోతే మాత్రం ఒళ్ళు చెరుపులు ఆడేద్దండి నాకైతే. అందుకని నేను మీకు తీసిన వెంటనే సరికైతే సదిరేసుకుంటాను అనమాట. పప్పులో అయితే పచ్చిమిరపకాయలు వేసి ఉడకేసుకుంటాను, ఎందుకంటే ఉల్లిపాయ అయితే మామిడికాయ ముక్కలు తీసి ఉడకబెట్టుకొచ్చింది. ఎందుకంటే కోసి అంత టైం అయితే నాకు లేదు. టీ మరిపోగానే ఆ టీ దింపేసుకుని అయితే పప్పు వేసేసుకుంటాను అనమాట. ఎందుకంటే అయ్యి పల్లెల్లో ముందుకు వెళ్ళిపోతుంది కదా, ఇది ఒకటే.
నాకు టైం అయితే ఎక్కువ లేదండి, నేను 9 కల్లా రెడీ అయిపోవాలి. ఫ్రిడ్జ్లో 2 బాటిల్ ఫిల్ అయిన బాటిల్ 2 పెట్టేసుకుని మామిడికాయలు తీసుకుంటాను పప్పులో చెక్కడానికి. ఎందుకంటే ఇవి మామిడికాయ ఒకటి ఉంటుందండి, ఆజ్యం అయితే ఇలా కొట్టినట్టు కొట్టేసింది అనమాట ఈ మామిడికాయ అయితే. ఇంకా నెక్స్ట్ అయితే మనం కర్రీలో వేసుకున్నాం కదా వంకాయ కూర, అదే నెత్తల కూరలు వేసుకున్నానండి, అది కొంచెం అయితే ఉండింది, ఆ మొక్క కూడా ఇందులో యాడ్ చేసుకుంటాను. ఇవైతే ఒక ఉల్లిపాయ వేసి పోసుకుంటాను. కడిగిన అంట్లండి. ఎన్ని విజిల్లు వచ్చేసినా ఎంత సౌండ్ వచ్చేస్తుంది ఈ కుక్కర్. పెద్ద కుక్కర్ మనం బాగా సౌండ్ వచ్చేస్తుంది. నేను సామాను ఫస్ట్ ప్రదేశాలంటే నాకు ఒక ఏంటది టీ గ్లాస్ కావాలండి. నేను చిన్న చిన్న గ్లాసుల్లో అయితే టీ తాగలేను, ఎందుకంటే నాకు ఏదో పెద్దగా తాగినట్టు అనిపిస్తాయి, దాని గురించి చిన్నట్లో తాగలేను, వేడి కూడా తాగలేను అనమాట. నేను ఇలా పైన ఎట్టుకుంటాను. ఈడొక్క అయితే కడగాలండి, ఇంకా కడిగే అంత టైం లేదు కదా నాకు. ఉప్పు అయితే ఉడికిపోయింది, మామిడికాయలు అయితే కోసేసుకుందామండి. ఆజి అయితే ఇది ఎలకలా కరికేసింది అనమాట, కొంచెం లెక్కను. ఇదైతే ఆజి తినేసింది, నిన్నైతే తినకమ్మ పులుపుగా ఉంటుందని అనేసి ఇంకా తిన్న తర్వాత అయితే పులుపు వచ్చేసింది, ఇలా అనేసింది, అయిపోయింది అనమాట. ఉల్లిపాయ ఎంత అయ్యానండి, సగం వేసుకుంటాను ఉల్లిపాయ. నైట్ అంతా కరెంట్ లేదండి పాపం, అందరూ ఇదిలో వాళ్ళందరూ చాలామంది కూర్చునే ఉన్నారు. ఆజి అయితే ఏసీ అంటుంది. ఏసీ వేద్దామని చూసడం కరెంట్ లేదనమాట. అయ్యో కరెంట్ అయితే లేనిసి ఇంకా పై డోర్, మెయిన్ డోరు, కిటికీలు 2 తీసేసి ఆ ఫ్యాన్ తిరుగుతుంటే ఎప్పటికో గంట కూలెక్కిందండి. చాలా వేడైతే ఉండింది అసలు. ఈ ఏప్రిల్లోనే ఎలా ఉంటే మే వచ్చేటప్పుడు జనం ఏమైపోతారో అసలు చాలా ఇది కింద ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడిపోతారు. ఈ ఇబ్బంది గురించే ఇన్వర్టర్ అయితే ఎంచుకోవాలని ఫస్ట్ ఇన్వర్టర్ ఎంచుకున్నాం అనమాట. ఎందుకంటే కంటిన్యూగా నిద్ర లేకపోతే పొద్దున్నే లేచి పిల్లోడు వర్క్ చేసుకోవాలి, నేను వర్క్ చేసుకోవాలి. ఆ చంటి పిల్లలు ఏమో నిద్ర లేకపోతేనేమో మన ప్రాణాలు వచ్చేస్తారు. ఇంకా ఆ ప్రాసెస్ గురించి అయితే ముందు ఇన్వర్టర్ అయితే ఏం చేసుకున్నామ్మా అందమ్మ, ఇంక ఇన్వర్టర్ ఏం చేసుకున్నాం అన్నమాట. అందుకైతే జనం అయితే ఇలా దిగొస్తున్నారు అనమాట, ఇద్దరును. ఒకడేనా ఆజ్యా? ఓ 2 ఉన్నాయి కదా. లేవగానే ముందు అయితే పాస్కి వెళ్తారండి, పాస్కి వెళ్తున్నారనమాట. నేను అది మామిడికాయ చెక్కేసుకుంటాను ఇలాగా. పిల్లలు వేసినాక 11 అయ్యే వరకు అలాగేనండి. 11 అయిన తర్వాత 11:30 అయిన తర్వాత చిన్న రాక్షసుడు అయితే నిద్ర అవుతాడు. అది ఆయన కొంచెం నిద్ర అయిన తర్వాత కొంత ప్రశాంతంగా ఉంటుంది, అది సాయి వర్క్ చేసుకున్నా పర్వాలేదు. కానీ ఆజ్యం అయితే అసలు పడుకోకుండా ఇంకా అలానే అల్లరి చేస్తూనే ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 6:30, 7 ఆ టైం దాకా కూడా అల్లరి చేస్తూనే ఉంటుందండి ఆజ్యం అయితే. ఎండాల మట్లనే ఎక్కువసేపు పడుకుంటే బాగుంది, పడుకోదు. అలా పడుకోకుండా ఉండమని కూడా పిల్లలు కూడా ఇదైపోతూ ఉంటారు. ఎండలో కొంచెం పైన ఏసీ రూమ్లోకి వెళ్ళి పడుకోమన్నా అంటాను, ఏసీ వేస్తుంది కానీ పడుకోదు. అలాగైతే గట్టిగా చేద్దాం అనమాట. ఈ మధ్యలో అయితే టీచర్ గారు అయితే అయిపోయింది. టీచర్ కింద అయితే చూడండి బేబీ బుడ్డు బేబీ పాక్కుంటూ వస్తుంది. బుడ్డు బేబీ మామిడికాయ పడిపోయింది అలాగే బుడ్డు బేబీ. అదే నెలకొచ్చింది.
సంజుబాబు సంజుబాబుకి ఏదో పోయినట్టే పెడతాడు మొఖం. బాబా సంజుబాబు మా పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని అమ్మవారి కళ్ళు. మా ఓడు సజ్జనక రాత్రి అయితే అచ్చరబా అచ్చరబా అని అచ్చరబా అని డ్యాన్స్లు అనమాట. మా ఓడైతే రాత్రి చాలాసేపు ఆడాడు ఆట. ఆడి బుడింగ నిద్ర అవుతారు ఇద్దరు కూడా. నిద్ర అయినట్టు కూడా తెలియదు. నిద్ర అయ్యేదాకానే ఇబ్బంది. తొందరగానే పడుకుని పోతారు ఇద్దరు కూడా. కానీ పాలు అయితే మానట్లేదండి. పాలు మానటానికి చెట్టు ఏదైనా ఉంటే చెప్పండి. మమ్మల్ని గట్టెక్కించిన వాళ్ళు అవుతారు ఎన్ని విధాలైనా. వాళ్ళ అమ్మేమో ఫోన్లేమ్మా ఒక్కడే కదా ఇంకెవరన్నా పుడతారా ఇస్తాను అని అంటది. నేనంటే ఏంటంటే చీలోడు అయిపోతున్నాడు. ఆ పాలు మంకు పాలు తాగే కొలిది చీలోడు అయిపోతున్నాడు అనమాట. ఇంకా దాని గురించి అయితే మానిపించేద్దామని చూస్తున్నా. వాళ్ళ అమ్మ అనిపించట్లేదు. అమ్మ టీ తాగుతావా? సాయి టీ కాస్తేనమ్మా. మమ్మీ తగ్గండి అంగర్ తల్లి. చిన్న సౌండ్ పెట్టుకోండి. నాకు వీడియో ఇందులో ఎక్కువైపోద్ది, పడిపోద్ది. మామిడికాయ ఉల్లిపాయ అయితే ఇలా అయితే కట్ చేసుకున్నాను. కానీ ఫస్ట్ అయితే నేను కడుక్కోలేదండి. ఒకసారి అయితే పీసులన్నా కడిగేసుకోవచ్చు కదా అనేసి నేను పోసేసుకున్నాను అనమాట. ఎందుకంటే పప్పు అయితే ఉడికిపోయింది. మామిడికాయ ఉల్లిపాయ అందులో వేసి ఉడకబెట్టేద్దాం అనేసి అందులో అయితే వేసాను అనమాట. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాం. పప్పు స్మెల్ అయితే తిరగదీసేద్దే. కొత్తిమీర వేసుకుంటాను. వీడు 10 రూపాయలకి చిన్న కట్టించాడండి. దీన్ని ప్రసాదానికి మళ్ళీ వేస్తున్నాను అనమాట ప్రతి దాంట్లోనూ. కానీ చాలా ఫ్రెష్గా ఉందండి కొత్తిమీర అయితేనే. కొంచెం పసుపు కొంచెం కారం వేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడైతే ఉప్పు వేయను. తాలింపు పెట్టి ముందు అయితే వేస్తాను. ఇలాగ ఇది కుక్కర్ విజిల్ అయితే పెట్టేసి స్నానానికి అయితే వెళ్తాను. కొద్దిగానే పని వేస్తున్నాను అంటున్నారా? నాకు కొత్తిమీర అంటే ప్రతి కూరలు వేసుకోవడం చాలా ఇష్టం అండి. దాని గురించి అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటాను కొత్తిమీర అంటే. డాక్టర్ గారికి ఒకసారి ఫోన్ చేయాలంటావా సాయి? బాబీకి అపాయింట్మెంట్ తీసుకున్నాడో లేదోను? చైనా తీసుకున్నానంటే ఒక అడుగులు ఎటుకు వెళ్ళినా పర్వాలేదు కదా, లేదంటే ఎక్కువ తొందరగా వెళ్ళాలి. ఇదంతా క్లీన్గా ఒకసారి అయితే తడిగుడ్డ అయితే పెట్టేసుకున్నాను అనమాట. సింక్ కూడా శుభ్రంగా తోమేసుకున్నానండి. సౌండ్ పెడితే వీడియోలోనే పడిపోతుందని. ఉప్మా అనమాట. సేమియా ఉప్మా అయితే చేసుకున్నాం మార్నింగ్ అయితే. ఇప్పుడు ఇంకా నేను పూజకి అయితే వెళ్ళాలి. స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అయితే సాయంత్రంలోకి ఉడుకులో చెమటలు పట్టేస్తే ఉప్మా అయితే చేసేస్తున్నాను అనమాట. ఈ చెమట అందులోకి వాటర్ పొడి సరిపోతుంది. ఉప్మా అయితే చేస్తుంది. ఉప్మా అనమాట. పెద్దను ఒక సేమియా కలిపి ఉప్మా చేసింది సాయి అయితే. దేవుడి గారికి పాలు అయితే నేను వెచ్చబెడుతున్నాను అనమాట. బాబు చల్లగా కాచి కాపాడు స్వామి. మహాన్ బాబా ఎర్ర బాబు తండ్రి దంట తడుతున్నాడు. ఎర్ర బొద్దులు బుల్లేరు బొద్దులు చల్లగా కాచి కాపాడు మహాన్ బాబా. దండ పెట్టుకో ఎర్ర బొద్దులు దండ పెట్టుకో.
ఏమన్నా పప్పు తాలింపు అయితే అయిపోయిందండి. మామిడికాయ పప్పు అనమాట. పప్పు అయితే ఈరోజు ఇంకా రైస్ అయితే సాయి పెడుతుంది. ఇంకా నేనైతే పెట్టాను, ఎందుకంటే నాకు టైం అయిపోతుంది కాబట్టి. ఉప్మా ఇంకా తను తినలేదనమాట సాయి అయితేనే. పూజ టిఫిన్ అన్నీ అయ్యాయి అన్నమాట. కానీ సంజు గారి పాపం గుళ్ళో హారతి ఇచ్చిన తర్వాత ఆ హారతి తర్వాత పట్టేసుకున్నాడు. ఏదైతే కాలిపోయింది పాపం. వెళ్దుగానమ్మా ఉండు, గౌన ఏమన్నా సాజు అయితే పెట్టేస్తుంది. యోగా అయితే మళ్ళీ ఒకసారి టీ అయితే పెట్టుకున్నామండి, మరుగుతుంది. పప్పు అయితే రెడీ అయిపోయింది. ఉడికి వేసి పెట్టాను అనమాట. కలబెట్టి తాలింపు అయితే పెట్టేయాలి. తాలింపు పెట్టిన తర్వాత మీకు వీడియో కంటిన్యూ అవుతుంది. ఆద్య ఏంటది? ముక్సులు ప్యాకెటా? ఎక్కడ కొన్నావండి? తెచ్చినా చింపేగలగల చింపేస్తారా దాన్ని? ఇలా పింజలు ఉంటాయి, అక్కడ తీయాలి. అవి కాదు, ఇంకా ఏంటది ఆద్య? జిప్ ఫ్రీ ఇచ్చాడా? అది డ్రెస్కి వేసుకున్న జిప్పు. ఇదిగో స్విచ్ ఆన్. ఫోన్ సైలెంట్లో పెట్టలేదు. బుక్స్ నువ్వేంటి నీకు అది ఏంటయ్యి? అవేంటయ్యి? సరిగ్గా తీ. ఇలా పెట్టుకుని ఇలా తీ పైకి లేవు. సూదులు, మిషన్ సూదులు, కార్బన్ కాకపోయిందా? అందులో లేని కలర్స్ ఇవా? స్పేడ్ రీల్ లావుగా ఉన్నాయి. లాంగ్ రీల్ నేనే తీసుకున్నాను. వీటిలో బ్లాక్ కట్ట రావు, వైట్ బ్లాక్ బిస్కెట్ రావు, అందుకనే లాంగ్ రీల్. అది రీల్ వచ్చి 15-18 పడుతుంది. వైట్ రీల్ ఒకటి ఛానల్ వచ్చేది. ఒకటేమో ఈ బిస్కెట్ది వైట్ది విడిగా తీసుకున్నాను, ఎందుకంటే నువ్వు చేతులు వేసుకుంటా ఉంటుందని. నేను ఆడుకోవచ్చు. మరి ఇలాంటివి తీసుకుంటే నీకు కలిసి వస్తాయి కదమ్మా. రీల్స్, పెద్ద రీల్స్ అన్నీ వాడకూడదు. అన్నిటిలోనూ స్పీడ్ ఉండవు. పెద్ద రీల్ వీటిలోనే స్పీడ్ ఉంటుంది. ఏంటిది? మరి చెంపగాలగా ఏంటది? దారాలు. ఇదివరకు అయితే ఇలాగే తెచ్చేసుకునేదాన్ని. దారాలు అయితే ఎక్కువ తెచ్చుకునేదాన్ని అనమాట. 2 బాక్స్లో తెచ్చేసుకునేదాన్ని. గొడవ ఉండేది కాదు. చాన్నాళ్ళు వచ్చేసి వీళ్ళు వచ్చింది కానీ చేసి రద్దు చేయట్లేదు, తెచ్చుకుందాం అనేసి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళని ఏదో ఇవి వీడియోస్ చేయడం కట్ట అవ్వలేదు నాకు, ఎందుకంటే ఎండ చాలా ఎక్కువగా ఉందని గురించి. మామిడి పళ్ళు తెచ్చాను కదా, మామిడి పళ్ళు అది తీసుకొచ్చానండి. స్వామికి అయితే పెట్టాను. ఫస్ట్ వీళ్ళు అరవై తింటారు అనేసి. కొంచెం కూల్ అయిన తర్వాత మామిడి పళ్ళు వీడియో అయితే చూపిస్తాను సాయంత్రం. పెద్ద పెద్ద కాయలు చిన్న చిన్న కాయలు తెచ్చాను. అరకైతే 150 పడింది నాకు. ఇలా చింపేస్తాడు. గ్రీన్ అది. వావ్. రెడ్ కలర్ కాదు, పింక్. బ్లూ. ఆద్య చెవులి పైన చెవులి పెట్టింది, బంగారు చెవులి మీదేమో డమ్మీ చెవులి పెట్టింది. ఆద్య
నీ చెవులు బాగున్నాయి ఆద్య, గోల్డ్ సిల్వర్లా ఉన్నాయి. బ్లాక్ కలర్ వావ్ బ్లాక్ కలర్ ఆరెంజ్ కలర్ చూపించాను ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కాదు ఆరెంజ్ Orange. ఒక పీకేకు ఇడిపోతాయి. ఆరెంజ్ కలర్ వావ్ ఇంకో బ్లాక్ కలర్ వావ్ ఇదే రంగు పింక్ కలర్ లైట్ పింక్ లైట్ పింక్ 1380 రూపాయలు ఏం చెప్తాను ఇట్లకి 1380 వావ్ ఇది బాగుంది మొత్తం మెటీరియల్ పింక్ కలర్ వావ్ థ్రెడ్స్ ఎంత ఇచ్చినా అయిపోతున్నాయి. ఏంటంటే కొంచెం నేను కొలత లేకుండా కట్ చేస్తాను. బ్లౌజ్ పీస్లో అవుతుంది. దాని గురించి అయితే 3 జాకెట్లు కుడితే ఒక జాకెట్ది థ్రెడ్ అయితే పోతుంది. ఎందుకంటే ఎక్కువ కుట్టేస్తాను అన్నమాట చార్జెస్. దాని గురించి అయితే హాస్పిటల్లో మందులకైతే 800 మందులకి అయిందండి. 600 ఏమో చీకి ఒక నెలకి అవుతుంది రాసేది. సారీ ట్యాబ్లెట్లు అయితే 500 కదా, ఎమర్జెన్సీకి 100 రూపాయలు ఎక్కువ. ఆ? ఎమర్జెన్సీ కార్డుకు 600 కాదు. 600 ఎమర్జెన్సీ ఒకసారి అయితే ఆయన సైడ్ చిన్నపిల్లలకు కూడా చూస్తారు, బాగానే చూస్తారు. మీ పిల్ల అందరినీ వద్దు కొమ్మ అంటారు కదా, మనోవ్యాధి నిపుణుడు కూడా ఆయన. మీ పిల్లని తీసుకెళ్దాం కానీ అంతమంది నువ్వు కూర అలే కట్టాను అందరూ ఈవెన్ తీసుకెళ్దాం. తీసుకెళ్ళేటప్పుడు ఎవరిని కూడా ఎదుటి వాళ్ళని తక్కువగా చూడకూడదు అన్నది చిన్నప్పటి నుంచి నేర్పుతారనమాట. ఒకసారి ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి డాక్టర్ గారి దగ్గరికి. మరి నువ్వు అందరిని వెళ్ళిపోమంటావు కదా ఇట్టుకొస్తుంటేని. నువ్వు వద్దు, నువ్వు వెళ్ళిపో, వీళ్ళకి ఇచ్చేస్తున్నావు వాళ్ళకి ఇచ్చేస్తున్నావు ప్రతిదీ కూడా అనేసి అంతా పిచ్చిదాని మళ్ళీ వచ్చేస్తున్నావు కదా. ఏమైంది చీ అన్నా పౌడర్ ముక్కులో వేసేసుకున్నట్టున్నాడు. వావ్ చూ ఆద్య నువ్వు మొత్తం పాడు చేస్తావు. ఒక అరకాయ చేసుకోకపోతే పిల్లలు అసలు ఉంచట్టు వీళ్ళని. ఇది వావ్ ఇప్పుడే కదా చూస్తాం, ఇది నీళ్ళు తెచ్చిన తర్వాత ప్రాణం తీసేస్తున్నారు. ఇదంటే నా షాపింగ్ అయితే నాకు ఇచ్చు ఫోటో తీసి తమ్మే ఉండాలి. గ్రేట్. అదే లేదా అద్య